బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, ఈ జగన్నాటక రంగం పైన కర్మల యొక్క అతి సూక్ష్మమైనటువంటి ఆట నడుస్తూ ఉంది. దీన్ని ప్రతి ఒక్క ఆత్మ పూర్తిగా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఈ కారణంతో తమ లెక్కాచారాల్ని ఖతం చేసుకోకుండా ఇంకా తయారు చేసుకుంటున్నారు. దాని నుండి ఎంతగా మరి ముక్తులు కావాల్సి వస్తుంది కదా, వాటిని సమాప్తము చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు ఏ కర్మేంద్రియాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారో, అనగా కళ్ళ ద్వారా కుదృష్టి పాపకర్మ తయారు చేసుకుంటూ ఉంటారు. అంటే కళ్ళతోటి కుదృష్టిని కలిగి పాపకర్మను తయారు చేసుకుంటూ ఉంటారు. సంకల్పాల ద్వారా చేసినటువంటిది అంతా కూడా పాపకర్మ కింద రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది. ఇవి యోగం ద్వారానే సమాప్తం చేసుకోవాలి. రెండోది, వాక్కు ద్వారా ఎప్పుడైతే ఆత్మ ఏ యొక్క వికారాల్లో ఇరుక్కుపోతూ బలహీనము అవుతూ ఆధీనం అయిపోతూ ఉంటారో, అలాంటి ఆత్మకు ఏదైనా సరే వేరే వాళ్ళని అన్నా అలాంటి ఆత్మ తప్పకుండా వాళ్ళకి అంటుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి? దుఃఖం పడుతూ ఉంటారు. ఇలాగా లెక్కాచారాలు అన్నీ తయారు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా శరీరం ద్వారానే అనుభవించాలి, సమాప్తము చేసుకోవాలి. అందుకని బాప్ అంటూ ఉన్నారు, పిల్లలు ఇప్పుడు నోటి ద్వారా మాట్లాడటం బంద్ చేయండి. అంటే వాక్కులోకి ఎక్కువగా రాకండి, అవసరమైతే మాట్లాడండి. బలహీన ఆత్మలైతే ముందే తమ సంస్కారాలకును చెకింగ్ చేసుకొని ఆధీనం కాకుండా పరివర్తన చేసుకోండి, వాటిని ఖతం చేసుకోండి. ఒకవేళ మీరు కూడా అందరి మధ్యన ఉంటూ తేలికపాటి మాటలతోటి సంకల్పాలతోటి వాళ్ళను హింసించిన, అంటే గుచ్చిన, వారికి దుఃఖం కలిగిన ఒక్కసారైనా అది కూడా మీ లెక్కాచారమే, మీకు ఖాతా తయారైపోతుంది. అందుకని ఏ ఆత్మకు కూడా దుఃఖాన్ని కలిగించవద్దు. ఆత్మల ఎడల శుభచింతకులుగా అయ్యి బలహీన ఆత్మలకు కూడా మీరు చెప్పాలి. ఒంటరిగా 1-2 సార్లు వాళ్ళకి అర్థం చేయించండి. తరువాత బాపుకు అప్పజెప్పేసేయండి. వాళ్ళను ఉద్ధరించి బలహీనాత్మని పరివర్తన చేసే అంత బాధ్యత, శక్తి మీకు ఉండగలేదనుకోండి, బాపుకు అప్పజెప్పేసేయండి. మీరు ఇలాగా కాకుండా వాళ్ళని ఏదో ఒకటి అనేస్తే చిన్న లెక్కాచారాలు తయారైపోతూ ఉంటాయి. వాటిని కూడా మళ్ళీ సమాప్తం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదైతే సమయం గడుస్తూ ఉందో, సంపాదన కోసమే ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. కొత్త ఖాతాల్ని తయారు చేసుకోవద్దు. పాత ఖాతాల్ని సమాప్తి చేసుకోండి. ప్రతి ఆత్మేడల శుభభావన, శుభకామన, ప్రేమ, జాలి, దయ, కళ్యాణకారి భావన పెట్టుకొని మనసా సేవ చేయండి. దీనితో మీకు వారి యొక్క దీవెనలు లభిస్తే మీ పుణ్య ఖాతా కూడా జమ అయిపోతూ ఉంటుంది. త్వరగా మీరు మీ గమ్యానికి చేరుకోగలుగుతారు. ఎప్పుడైనా సరే పాప కర్మ సంకల్పాల ద్వారా జరిగితే వాటిని యోగం ద్వారా సమాప్తం చేసుకోండి. ఒకవేళ కర్మణలో వచ్చినాయి అంటే
శరీరం ద్వారా సంబంధ సంపర్కం ద్వారా సమాప్తం అనేది చేసుకోండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.